అందరు ఈరోజు స్కూల్కి వచ్చారా? వచ్చాం సార్. రే రాము, ఇలా రారా. ఏమైంది సార్? అరే రాము, నువ్వు స్కూల్కి ఎందుకు వస్తున్నావురా? అదేంటి సార్ అంత మాట అన్నారు? అదేం లేదులేరా, అంటే ఈ మధ్య రాలేదు కదా. ఎవరు వచ్చి రాలేదు సార్. సరేలే గాని, ఇంతకు నువ్వు స్కూల్కి ఎందుకు వస్తున్నావురా? విద్య కోసం సార్. మరి క్లాస్ చెప్తుంటే అలా నిద్రపోతావే? మరి ఈవేళ విద్య రాలేదు సార్. రే నీకు ఇలా కాదు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, ఆన్సర్లు చెప్పురా. అడుక్కో సార్. అడుక్కోనా? అంటే అది అడగండి సార్. భూకంపాలు ఎందుకు వస్తాయిరా? భూమి తన చుట్టూ తాను తిరిగి తిరిగి కళ్ళు తిరిగినప్పుడు భూకంపాలు వస్తాయి సార్. నీకు ఈ మధ్య తెలివి చాలా ఎక్కువైపోయిందిరా. ఏదో మీ దయ సార్. ఇంకో క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పురా. అడగండి సార్. ఒక 10 పెంపుడు జంతువుల పేర్లు చెప్పు. 5 కుక్కలు 5 పిల్లులు. సరే కానీ ఈ మధ్య మీరు ఇల్లు మారారంట కదరా? అవును సార్. మీకెవరు చెప్పారు సార్? ఎవరికో చెప్పారులే కానీ ఇంతకు ఎక్కడ ఉంటారా? సార్ ఇంటి గురించి ఎందుకులే సార్. పోయినసారి కూడా మా ఇంట్లో మీకు తెలుసు కాబట్టి ప్రతిరోజు ఇంటికి వచ్చి మీ అబ్బాయి సరిగ్గా చదవట్లేదని రోజు మా నాన్నలతో చెప్తారు. మా అమ్మ వాళ్ళేమో నన్ను ముడ్డి మీద అంటారు. ఎందుకు సార్ ఇల్లు ఇప్పుడు కూడా అందుకే తెలుసుకుందామని. సార్ వద్దులే సార్. నువ్వు చెప్పకుండా మీ నాన్న ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, నేను మీ నాన్న అడిగి కనుక్కుంటలే. సరే కూర్చోపో. రే వాసు, నువ్వు ఇలా రారా. చెప్పండి సార్. నిన్ను కొన్ని లాజికల్గా క్వశ్చన్లు అడుగుతా, సమాధానం చెప్పురా. అడగండి సార్. అరే వాసు, 5 5 ఎంతరా? అది అది ఏంట్రా 5 5 ఎంతో కూడా తెలీదా? సార్ కొంచెం ఈజీ క్వశ్చన్లు అడగండి సార్. అలాగైతే 5 - 5 ఎంతరా? 5 - 5 అది. సరే, ఇప్పుడు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను నీకు 5 ఇడ్లీలు ఇచ్చాను రా, అప్పుడు నీ దగ్గర ఎన్ని ఇడ్లీలు ఉంటాయిరా? 5 సార్. తర్వాత నేను నీ దగ్గర నుంచి 5 ఇడ్లీలు తీసుకున్నాను, తర్వాత ఎన్ని ఇడ్లీలు ఉంటాయిరా? సాంబార్ చట్నీ ఉంటుంది సార్. ఏంట్రా వాసు, చాలా సులువైన క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చెప్పలేకపోతున్నావు. అంటే సార్ నేను మ్యాథ్స్ లో వీక్ సార్. సరే చెప్పు, నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదిరా? ఇంగ్లీష్ సార్. అది ఇంగ్లీష్ కాదురా, ఇంగ్లీష్. అదే. అలాగైతే నేను ఇప్పుడు ఇంగ్లీష్లోనే క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ చెప్పు. సార్ కొంచెం సింపుల్ అడగండి సార్. అలాగేరా. నీది ఏ రాష్ట్రం రా? ఆంధ్రప్రదేశ్ సార్. ఆంధ్రప్రదేశ్ స్పెల్లింగ్ చెప్పు. సార్ గోవా సార్ నాది. యమ కంత్రిలా ఉన్నావు కదరా. సరే వెళ్ళి కూర్చో, నేను రేపు మళ్ళీ మిమ్మల్ని ఇలాగే క్వశ్చన్లు అడుగుతా. అలాగే సార్. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.